రాత్రి 12 గంటలు దాటిపోయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఒక ప్రేతాలయంలా ఉంది. ప్లాట్ఫారంపై అక్కడక్కడా మసక వెలుతురు, చుట్టూ చిమ్మ చీకటి. ఆరాధన స్టేషన్లో అడుగుపెట్టింది. ఆమె చేతిలో కొత్త జీవితపు ఆశతో తెచ్చిన సూట్ కేస్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది అన్న అనౌన్స్మెంట్ ఆమెను ఒక్కసారిగా నిరాశలోకి నెట్టింది. ఆమె బెంచ్ దగ్గర కూర్చుంది. చుట్టూ ఎవరూ లేరు. ఒక పాత వాచ్మ్యాన్ మాత్రమే దూరంగా మెల్లగా నడుస్తున్నాడు. తన దుప్పటి చుట్టమని మొబైల్ చూస్తే సిగ్నల్ లేదు. బయట చిరుజల్లు మొదలైంది. కొత్త ఉద్యోగం కోసం బయల్దేరిన ఆమెకు ఆ రాత్రి అంతా భయంతో కూడిన ఒంటరితనమే మిగిలింది. రైలు వెళ్లిపోవడంతో స్టేషన్ మొత్తం భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ నిశ్శబ్దంలో అటు చివర చీకటిలో కూర్చున్న వ్యక్తిని ఆరాధన గమనించింది. అతని ముఖం సరిగా కనిపించట్లేదు, కాని అతను తరచూ తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. ఆమె మనసులో చిన్న భయం మొదలైంది. ఒక్కసారిగా లైలు మెరిసి మాయమయ్యాయి. ట్రాక్ వైపు నుండి చిన్న చప్పుళ్ళు. భయంతో ఆమె చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నేలమీద పడిపోయింది. ఆ శబ్దానికి ఆ మనిషి కదిలాడు. నెమ్మదిగా ఆమె వైపు నడవడం మొదలు పెట్టాడు. క్షమించండి మేడం అంటూ దగ్గరికి వచ్చాడు. మీరు బాగున్నారా? రైలు రద్దయింది కదా? ఆరాధన కొంచెం వెనక్కి జరిగి భయాన్ని అణచిపెట్టుకుంటూ, అవును, రద్దయింది. నేను కూడా అదే రైలు కోసం వచ్చాను. నా పేరు రాజు అన్నాడు. అతని కళ్ళు ఆమె సూట్కేస్పై ఆగి వెంటనే మామూలయ్యాయి. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడారు. రాజు తాను కూలీనని, పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఆమెలో కాస్త ధైర్యం వచ్చింది. కాని కొద్దిసేపటికే ఆమెకు వినకూడనిది వినబడింది. రాజు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా మాట్లాడుతున్నాడు. ఒకరే ఉంది ఇక్కడ. అవును, పెద్ద సూట్ కేసు. తొందరగా రా. ఆరాధన స్తంభించిపోయింది. తన సూట్ కేసును గట్టిగా పట్టుకుని అతని మాటలు వినిపించనట్లు నటించింది. వెంటనే స్టేషన్లో రౌండ్స్ వేస్తున్న వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్లి అడిగింది, అన్నా, ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ స్టేషన్లో? వాచ్మ్యాన్ తల ఊపాడు. ముగ్గురు మాత్రమే మిగిలారు మేడం. మీరే, నేను, ఇంకో ఒక వ్యక్తి. ఆ మాట విన్న వెంటనే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. అంటే ఇంకొకరు వస్తున్నారా? ఆ భయాన్ని తట్టుకోలేక ఆమె పరుగెత్తడానికి సిద్ధమైంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము శబ్దం. స్టేషన్ లైట్లు పూర్తిగా ఆరిపోయాయి. చిమ్మ చీకటి. ఆరాధన తన మొబైల్ లైట్ ఆన్ చేసింది. ఆమె ఎదురుగా ఒక నీడ కదిలింది. ఆమె భయంతో అరిచేలోపే బయట రోడ్డు వైపు పరిగెత్తాలని నిర్ణయించుకుంది. ఆమె పరిగెడుతుందా దూరంగా వాచ్మ్యాన్ కేక్ పెట్టాడు. మేడం, వెనక్కి రండి. ఆ దారి వద్ద కరెంట్ వైరు తెగిపడింది. ఆరాధన ఆగిపోయింది. మొబైల్ లైట్ కరెంటు వైపు మళ్ళింది. అక్కడ నేలమీద రాజు పడిపోయి ఉన్నాడు. అతను కరెంట్ షాక్కు గురై చనిపోయాడు. ఆరాధనకు అర్థమైంది. రాజు ఎవరో మిత్రుడిని తొందరగా రమ్మని మాత్రమే చెప్పాడు. అతను ఆమెను దోచుకోవడానికి రాలేదు. ఆ భయం ఆమె ఊహే. రాత్రి గడిచిపోయింది. ఉదయమైంది. రైలు వచ్చినా కిటికీ బయట చూస్తూ ఆమె కళ్ళలో ఇప్పుడు కొత్త ప్రయాణపు ధైర్యం. జీవితం ఒక్క రాత్రిలో మారిపోకపోవచ్చు.